ఉండట్లేదు అట్లేదండి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, సినిమా మేము చేసాం, 4 వీక్స్కు ఓటీటీ ఇచ్చాం. సినిమా రన్నింగ్లో ఉంది. జీని మేము రిక్వెస్ట్ చేసి 50 డేస్ వరకు హోల్డ్ చేయగలిగాం. ఆడింది కదా, 50 డేస్ రన్ వచ్చింది కదా. మొన్న సేమ్ మనశంకర వరప్రసాద్ 5 వీక్స్కు టీవీలో వచ్చింది, 50 డేస్ రన్ వచ్చింది. ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా సినిమా రన్ వచ్చింది. అదే ఓటీటీలో లేకపోయి ఉంటే ఆ సినిమా ఇంకా రన్ వచ్చేది కదా. అంటే ఇంకా మీ సినిమాలు అన్నిటికీ కమిట్ అవుతారు ఒక విండో ఇలా 6 వీక్స్ 8 వీక్స్ చేయాలి, అందరు కలిపి చేస్తే అవుద్ది. అవును, నేను ఇప్పుడు మీకు చెప్పిన ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు రాంబాబు గారు. నేను అడుగుతున్న క్వశ్చన్ ఇవాళ అదే. ఎప్పుడైతే ఈరోజు నిర్మాతలంతా హైదరాబాద్లో లేరండి, బాంబేలో ఉంటున్నారు. బాంబేలో ఇక నేను మరి ఎక్కువ మాట్లాడితే చాలా మళ్ళీ కాంట్రవర్సీ చేస్తారు నన్ను, కానీ బేసిక్లీ అందరూ బాంబేలో ఉంటున్నారు. బాంబేలో వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగి అగ్రిమెంట్ల కోసం అక్కడ సినిమా కన్ఫామ్ అయితే కానీ ఇక్కడ సినిమా స్టార్ట్ కావట్లేదు కదా. రేపు థియేటర్లు మూతపడితే కూడా పీవీఆర్ అన్ని కార్పొరేట్ సంస్థలన్నీ అక్కడే ఉంటాయి. ఒక సునీల్ ఒకడే ఇక్కడ ఉంటాడు, మిగిలినవన్నీ అక్కడే ఉంటాయి. అప్పుడు అందరూ పోయి అక్కడ కూర్చొని నాకు ఇన్ని షోలు ఇవ్వండి. ఇప్పుడు మా మీద ఫోన్ చేస్తారు, చూసిర్రా, సునీల్ మీద ఫోన్ చేస్తారు, నాకు ఫోన్ చేస్తారు కొందరు మిత్రులు నిర్మాతలు, నాకు ఆడ షో తగ్గింది, ఈడ షో తగ్గింది, ఇది అదని. అప్పుడు బాంబేకి చేయలేరండి ఎవరు. సునీల్ ఎన్ని ఉన్నాయి సునీల్ ప్రాపర్టీ, మిగిలిన ప్రాపర్టీలు అప్పుడు ఈయన కూడా పీవీఆర్కి ఇచ్చేస్తాడు. ఇదంతా ఎందుకు, నేను కూడా రిటైర్మెంట్ తీసుకుంటాను. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు అన్నారు కదా ఎవరో నిర్మాత పంపించిండని, షార్ట్లీ ఒక 1 మంత్లో ఒక పెద్ద సినిమా కూడా అనౌన్స్మెంట్ చేస్తాం. మీ మీడియా ముందటనే మేము చేస్తాం. పర్సెంటేజ్ని ఆడతాం. ఫస్ట్ జస్ట్ 1 మంత్లో ఒక బిగ్ ఫిలిం అనౌన్స్మెంట్ చేయబోతున్నాం. అప్పుడు మీ మీడియా చూస్తారు. ఎస్విసి పెద్ద సినిమాలు లేవు, చిన్న సినిమాలు లేవని ఫైట్ చేయట్లేదండి. న్యాయం కోసమే ఫైట్ చేస్తున్నాం, న్యాయం కోసమే ఉంటాం. మీరు 1 మంత్ ఇంకా తెలుగు ఫిలిం బిగ్ ఫిలిం ఒక 1 మంత్లో మీకు అనౌన్స్మెంట్ ఇస్తాం. అప్పుడు మీకు తెలుస్తుంది కదా చిన్న సినిమాలు తీస్తుర్రా పెద్ద సినిమాలు తీస్తుర్రా అని. గిరీష్ గారు, పెద్ద సినిమా అండి ఈ సంవత్సరం. అది మరి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇష్యూలు ఇన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి, 20 ఉన్నాయి చెప్పగలగాలంటే ఏంటంటే, పక్కింట్లో భగత్ సింగ్ పుట్టడం అనేది ఒక సామెత ఉంది చూడండి. మా ఇంట్లో భగత్ సింగ్ ఉండాలి, మా ఇంట్లో కాదు పక్కింట్లో పుట్టాలన్నట్టు. మాకేం లాస్ రాకూడదు, ఏమన్నా సొసైటీకి అది ఉంటుంది అనే పద్ధతిలో సినిమా పక్క ఆఫీసులో ఉంది కాబట్టి ఇప్పుడు మనం గోల్ చేయొచ్చు అన్నట్టు ఉంది. దీన్ని ఏంటంటే వాళ్ళే డెసిషన్లు పాస్ చేసేసుకోవటం, ఇది చేసేసుకోవటం, నెలాఖరి నుంచి ఇది అవ్వదు కుదరదంటాం, అక్కడ వెళ్ళి అవతల దాంట్లో కూడా యాక్టివేట్ చేసుకోవడం, పక్క రాష్ట్రంలో కూడా ఇక్కడ అర్జెంట్ పుష్ చేసేస్తే అక్కడ కూడా ఒక గోల గలాటా చేసేయటం. ఏంటి సార్ ఇంత అవసరం అండి, ఇంత క్యాలిక్యులేటివ్గా అవసరమా? 15వ తారీఖు మీటింగ్ ఉంది, లేదంటే అందరం మాట్లాడుకుంటాం. మీకేం కావాలో అది ఒకటేనా, మాకేం కావాలో ఆలోచించరా? ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నామండి, లాభం పడుతున్నాం, ఏంటో లెక్కలేసుకోవాలి. డిస్ట్రిబ్యూషన్, ఓన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఆ సినిమా బాగుంటే అన్నీ బాగుంటాయి, లేకపోతే ఇది అదే మోడల్లో మా రాజుగారు చేసేవాళ్ళండి. ఆయన చేశాడండి ఒక దీనిలో సినిమాను కొనేవాళ్ళు, ఎన్ఆర్ఐ కొనేవాళ్ళు. ఇది కళామ తల్లికి మన సినిమా రంగానికి ఆయన నిజంగా డెఫినెట్గా ఆయన 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 కాంట్రిబ్యూషన్ ఆయన చేశారు. ఆఫీస్ చేసింది ఏది ఆ పాత దీనిలో. పక్కన ఆయన ఏంటండి, అసలు ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు స్క్రీన్ల మీద స్క్రీన్లు పెంచుకుంటా వెళ్ళి 250, 230 పెంచేసుకో. నువ్వు వచ్చిన డబ్బంతా లోపలేసేసుకో. ఇప్పుడేంటి అక్కడ కూర్చుని ఆ చైర్లో కూర్చుని ఇదేంటి ఇది అన్యాయం జరుగుతుంది, సింగిల్ స్క్రీన్ అన్యాయం అవుతుందని మాట్లాడతా. ఆయనకు ఉందండి ఆ అర్హత, ఆయనకు ఉంది మాట్లాడటానికి. ఎందుకంటే వాళ్ళు కొన్నారు. శిరీష్ అన్నకి అంటే ఎస్విసి ఆఫీసు ఎన్ఆర్ఐ సినిమాలు కొన్నారు ఇప్పుడు దాకా. సో శిరీష్ అన్నకి కష్ట సుఖం తెలుసు. పక్కనున్న ఇంకొక ఆమె 300 స్క్రీన్లు ఉన్న కష్టాల్లో ఉన్న ఎగ్జిబిటర్ కి ఈ కష్టాలు తెలియకపోయినా ఇవన్నీ చెప్తున్నారని రవణ్ ఉద్దేశం. శిరీష్ యాక్చువల్లీ నిజంగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద హిట్ సినిమాలు ఎలా చేశారో అంత పెద్ద ఫ్లాప్ సినిమాలు కూడా చేశారు. సో ఆయనకి పెయిన్ తెలుసు. సో ఆయన బ్యాలెన్స్ అవుట్ చేస్తానికి ట్రై, కానీ ఆయన మరి ఎందుకు నిన్నంత అవసరం లేని నిన్న కూర్చుని మాట్లాడితే అయిపోయేదానికి అదంత జరిగింది.